నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రాష్ట్ర సాధనలో ముందున్న సంఘ నేతలు స్వరాష్ట్రంలో అక్రమ కేసులు, అక్రమ బదిలీలకు గురయ్యారని టీఎన్జీఓ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్లో సభ్యత్వం లేని వారే ఇన్నాళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇబ్బందులకు గురిచేశారన్నారు. పటిష్టమైన సంఘాన్ని నాయకులు భ్రష్టు పట్టించారని, కొంతమంది స్వార్థపరులు సంఘాన్ని విచ్ఛిన్నం చేశారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, సెటిల్మెంట్ల కోసం కార్యాలయాన్ని వాడుకున్నారని అన్నారు. ఉద్యోగుల సమస్యలు గాలికొదిలేసి రాజకీయ నేతల కనుసన్నల్లో పనిచేశారని ఆరోపించారు. 2017లో రామయ్య గారి అధ్యక్షతన, బాలకృష్ణ గారి కార్యదర్శిగా 2017 నుంచి 2020 వరకు ఖమ్మం జిల్లా టీఎన్జీఓస్ ఏర్పడింది. టీఎన్జీఓస్ కార్యవర్గం ఏర్పడి 40 మంది కార్యవర్గంతో, 8 యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులతో, 40 వివిధ డిపార్ట్మెంట్ ఫోరమ్స్తో 3 సంవత్సరాలు 17 నుంచి 20 వరకు దిగ్విజయంగా పూర్తి చేశాం. ఆ తర్వాత మళ్ళీ మాకు 3 సంవత్సరాలకి బైలా ప్రకారం 3 సంవత్సరాలకి ఎన్నిక ఉంటుంది. మళ్ళీ 20 నుంచి 23 వరకు కూడా మా కార్యవర్గ సేవల్ని కేంద్ర సంఘం గుర్తించి, అదేవిధంగా మా ఉద్యోగులు కూడా, ఇక్కడ స్థానిక ఉద్యోగులు కూడా మమ్మల్ని గుర్తించి మళ్ళీ మమ్మల్ని 20 నుంచి 23 వరకు కూడా ఎన్నుకోవడం జరిగింది. దిగ్విజయంగా అప్రతీతంగా ఉద్యోగుల మన్నలను పొందుతూ దూసుకెళ్తున్న మా సంఘం మీద రాజకీయ నీడ పడి 3 సంవత్సరాలు, అంటే 23కి మాది టర్మ్ అయిపోవాల్సి ఉంటే 21లోనే 1 సంవత్సరానికే రాజకీయ అండదండలతో మమ్మల్ని అక్రమ బదిలీలు, ఆ రాజకీయ అండ ఉందని అక్రమ బదిలీలు చేయించి బదిలీల పేరుతో మీరు బదిలీలు అయ్యారు కాబట్టి, ఆ బదిలీలు ఏంటి? అక్రమ బదిలీలు. మాకేదో ఇక్కడ 10 సంవత్సరాలు సర్వీస్ చేసో, అది కూడా కాదు. నేను వచ్చింది కూడా 21లోనే ఇక్కడికి. అదే నెలలో చేశారు ట్రాన్స్ఫర్. అక్రమ బదిలీ. రామయ్య గారిది అంతే, బాలకృష్ణది అంతే, మిగతా ఇంకా ఎంప్లాయీస్ది అంతే చేసి రాజకీయ అండతో బదిలీల పేరుతో బదిలీలు చేయించి, మీరు బదిలీలు అయ్యారు కాబట్టి మీరు ఇక్కడ అధ్యక్ష కార్యదర్శులుగా ఉండటానికి లేదని చెప్పి ఒక చెడు ప్రచారం, ఒక ఏమంటారు, బురద జల్లి 15 సంవత్సరాల క్రితం సంఘం నుంచి బహిష్కరించబడిన కొంతమందిని, సంఘంలో ఎటువంటి సభ్యత్వం లేని వారికి కేంద్ర అప్పటి అధ్యక్షుడైన మావిళ్ళ రాజేంద్ర గారు డబ్బులు మరియు ఇతర ప్రలోభాలకు లొంగి ఎటువంటి సభ్యత్వం లేని వారిని తీసుకొచ్చి అధ్యక్షులు అని చెప్పి కూర్చోబెట్టడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితుల్లో మేము ఎందుకంటే మేము ఉద్యోగులు అంటే మేము ప్రభుత్వానికి అణిగిమణిగే, ప్రభుత్వం కిందే పనిచేయాలి. ఆ రోజు వాళ్లకున్న పలుకుబడి, మంత్రి అండ మమ్మల్ని ఈ తిరుగుబాటుకి తిరుగుబాటు చేయకుండా చేసి మమ్మల్ని కట్టిపడేయడం జరిగింది. ఈరోజు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నామంటే, మాకేదో ఈరోజు అండ వచ్చిందని కాదు, మాకు ఏ అండ ఎప్పుడూ లేదు. మాకు ఉద్యోగులే అండ. పూర్తిగా ఉద్యోగుల్ని నమ్ముకొని మేము సంఘాలు నడుపుతాం తప్ప రాజకీయాలను కాదు, రాజకీయ నాయకులు కాదు. ఈరోజు కూడా మేము బయటికి రావడానికి కారణం ఏంటంటే, వీళ్ళేదో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏదో మాకు సపోర్ట్ చేస్తారని కాదు, కానీ మాకు వ్యతిరేకం చేసేవాళ్ళు అయితే లేరు. మా నుంచి మేము మా ఉద్యమ స్ఫూర్తితో మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ చాలా పటిష్టమైంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఒక మహోన్నత స్థాయిలో ఎదుగుతున్న ఈ సంఘాన్ని, ఆ సంఘం నీడలో మేము కూడా కొంత ఉద్యోగులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా పదవుల్లో కష్టమున్నా ఒక యూనియన్ని బాధ్యతాయుతంగా ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఏదేమైనా ఆ సంఘం యొక్క నీడన మనందరం కూడా తలదాచుకొని ముందుకు పోతున్న తరుణంలో కొంతమంది దుర్మార్గులు ఈ సంఘాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం, మమ్మల్ని బయటికి నెట్టించటం కోసం ఒక రాజకీయ అండ, లేకపోతే పెద్ద మనుషులు కొంతమందితో, కుట్రదారులతో చేతులు కలిపి
మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. వాస్తవంగా నేను జిల్లా ప్రెసిడెంట్ కావడానికి కనీసం 25 సంవత్సరాలు కష్టపడితే కానీ అయినా నేను 1995లో ఇల్లందు తాలూకా యూనిట్ సెక్రటరీగా, అప్పుడు 7 మండలాలు కలిపి ఒక యూనిట్ ఉండేది, దానికి సెక్రటరీగా, అక్కడనే ప్రెసిడెంట్గా అట్లా 10 సంవత్సరాలు అక్కడ చేసి, తర్వాత రంగరాజు గారు, వేలూరు శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్న పీరియడ్లో నేను జిల్లా ట్రెజరర్గా ఉండి 10 సంవత్సరాలు చేశాను. జిల్లా ట్రెజరర్గా 10 సంవత్సరాలు చేశాను ఖమ్మం జిల్లాకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు. ఆ తర్వాత రంగరాజు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత, అదే రంగరాజు గారు దిగిపోయే ముందు సెక్రటరీగా ఉన్న నేను మళ్ళీ ప్రెసిడెంట్గా అయ్యాను. ప్రెసిడెంట్ స్థాయి నుండి ఒక సంవత్సరం పీరియడ్లో అయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు పీరియడ్ పూర్తి చేసిన తర్వాత, అప్పుడు 2 సంవత్సరాల పీరియడే ఉండేది, తర్వాత 3 సంవత్సరాలకు పెంచడం జరిగింది. 3 సంవత్సరాల పీరియడ్లో నన్ను 1 సంవత్సరంన్నర కాగానే కుట్రలు చేసి నన్ను బలవంతంగా రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ చేయటం, రాత్రికి రాత్రే బూతులు మాట్లాడటం, రాత్రే బెదిరించటం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగినా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి, నేనే చెప్పాను ఆ రోజు, ఇదంతా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది, పోతే పోయిందిలే అనే ఉద్దేశంతో మేము దాన్ని, నేను కోర్టుకు కూడా పోయి, హైకోర్టుకు పోతూ కూడా దాన్ని తిరిగాము. తిరిగిన తర్వాత కూడా అది పొలిటికల్ వాళ్ళతో ఎందుకు ఇదంతా మినిస్టర్లతో అని చెప్పేసి కొంతమంది అనటం, ఇదంతా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ రోజు కొంత వెనకడుగు వేయటం జరిగింది. ఆ రోజు ఉద్యోగస్తులు కూడా మనకు సపోర్ట్గా ఉన్నా కూడా వాళ్ళ సపోర్ట్ని, మనకు ఎవరైతే సపోర్ట్ వస్తున్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేస్తున్నారు. అందుకనే నేనే దాన్ని ప్రస్తుతానికి ఆఫ్ చేద్దాం, మనకి ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు మనం ముందు పోదాం అని చెప్పేసి ఉండటం జరిగింది. నిజంగా తెలంగాణ ఎన్జిఓస్ అంటే ఒక పటిష్టమైన ఒక ఆర్గనైజేషన్. దాన్ని తీసుకొచ్చేసి ఒక ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా చేయాలి తప్పితే, ఒక బ్రోతల్ హౌస్కో లేకపోతే ఒక ల్యాండ్ మ్యాప్కో, ఒక తిరుగుబోతోళ్ళకో తాగుబోతోళ్ళకో అంటబెట్టి దాన్ని సంఘాన్ని నాశనం చేస్తూ ఉంటే చూడలేక మేమందరం, మేముగా కూడా మేము అనుకోలే, ఉద్యోగస్తులందరూ మీరు ఇంతకాలం దాన్ని సంఘాన్ని పటిష్టం చేసి దాన్ని కాపాడుకుంటూ వచ్చి ఇవాళ మీరు వదిలేస్తే మీ తర్వాత వచ్చేవాళ్ళు కూడా అంతే ఇబ్బంది అవుతుంది, అందుకనే మీరు దాన్ని పటిష్టం చేయమని చెప్పేసి మాకు కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ ఒత్తిడిలో భాగంగా వాళ్ళతో పాటు మేము కూడా మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. దీన్ని మీరందరూ కూడా సహకరించండి. ఉద్యోగస్తులకు కూడా ఇంకా మీకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండటానికి మేము అండగా, తోడుగా, నీడగా ఉంటామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.